భగవద్గీతలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 1ను పరిశీలిద్దాం. భగవద్గీత ఎంతో ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక సంభాషణ. కాని అది శ్రీకృష్ణుడి ఉపదేశంతో మొదలవదు. అది మొదలయ్యేది కళ్ళు కనిపించని రాజు ధృతరాష్ట్రుడి ఆందోళనతో కూడిన ఒక ప్రశ్నతో. హస్తినాపురంలో తన రాజభవనంలో కూర్చుని ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఆయనకు పుట్టుకతోనే కళ్ళు కనిపించవు. కాని అంతకంటే ఎక్కువగా తన కుమారుల మీద ఉన్న ప్రేమ అనే మమకారంతో ఆయన మనసు కూడా గుడ్డిదైపోయింది. ఆయన మంత్రి సంజయుడు. వ్యాసమహర్షి అనుగ్రహం వల్ల సంజయుడికి దివ్య దృష్టి లభించింది. దానితో అతను రాజభవనంలో నుండే కురుక్షేత్ర యుద్ధాన్ని చూడగలడు, వినగలడు. సరే, అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చెయ్యాలనే కోరికతో నావాళ్లు పాండుకుమారులు సమావేశమయ్యారు కదా, అక్కడ వాళ్లు ఏమి చేస్తున్నారు అని అడిగాడు. ఇక్కడ మనం రెండు ముఖ్యమైన విషయాలు గమనించాలి. మొదటిది, ఆయన ఆ ప్రదేశాన్ని ధర్మక్షేత్రం అంటే పుణ్యభూమి అని అన్నాడు. తన కుమారులు అధర్మం వైపు ఉన్నారని ఆయనకు లోపల ఎక్కడో తెలుసు. అందుకే ఆ పుణ్యభూమి ప్రభావం వల్ల యుద్ధం ఆగిపోతుందేమో, లేదా ధర్మం వైపు ఉన్న పాండవులకే విజయం లభిస్తుందేమోనని ఆయన భయపడుతున్నాడు. రెండవది, ఆయన పలికిన మాటలు. నావాళ్లు పాండవులు అని అన్నాడు. కౌరవులు పాండవులు అనలేదు. ఇది ఆయన మనసులోని పక్షపాతాన్ని, విభజనను స్పష్టంగా చూపిస్తుంది. నా పిల్లలు, వాళ్ల పిల్లలు అనే ఈ భేదభావమే అన్ని అనర్థాలకు మూలం. ఈ ఒక్క ప్రశ్నలోనే రాబోయే వినాశనానికి బీజం. ఆయన మానసిక సంఘర్షణ, ఆయన అజ్ఞానం మనకు కనిపిస్తాయి. మన ఆధ్యాత్మిక ప్రయాణం కూడా తరచుగా ఇలాంటి ఒక ప్రశ్నతోనే మొదలవుతుంది. మనసులో ఆందోళన, అనుమానం, నాది పరాయి అనే భేదం ఉన్నప్పుడే మనం సమాధానం కోసం వెతుకుతాం. మనలోని పక్షపాతాన్ని, అజ్ఞానాన్ని గుర్తించడమే జ్ఞానానికి మొదలిమెట్టు. గీత ఇక్కడి నుండే మొదలవ్వడం మనకు ఇదే విషయాన్ని చెబుతుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.